ఏదో పార్టీ అంటారు రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. ఏంట్రా నువ్వు అనేది? అవును, నిజంగానే అక్కడ భూమిని ఎవరో తరుముతున్నారు. అనుమానమే లేదు. భార్గవ్, వాళ్ళు ఆదిత్య మనుషులు అయి ఉంటారు. భూమిని తీసుకెళ్ళడానికి వచ్చి ఉంటారు. నువ్వు వెంటనే బయలుదేరి భూమిని కాపాడు. నేను చూసుకుంటాను అత్తయ్య. అయ్యో భగవంతుడా. అమ్మా, నువ్వేం కంగారు పడకు. భూమికి ఏం కాదు. నా కూతురికి ఇచ్చిన మాట కోసం ఇన్నాళ్లుగా భూమిని కంటికి రెప్పలా కాపాడుకున్నాను. తన మీద ఎవ్వరి నీడ పడకుండా జాగ్రత్తగా చూసుకున్నాను. ఇక అన్ని సమస్యలు తీరిపోయాయి. నా కూతురికి ఇచ్చిన మాట నెరవేర్చొచ్చు. భూమికి భార్గవ్కి వివాహం జరిపించచ్చు అన్న సమయంలో ఇలాంటి కఠిన పరీక్ష పెట్టేవేంటి తండ్రి? అమ్మా, చెల్లికిచ్చిన మాట ఎక్కడికి పోదు. ఆ ఆకాశమే విరిగి నేల మీద పడ్డా భూమి భార్గవుల పెళ్లి జరిపించి తీరుతాను. భూమికేం కాదమ్మా. మన భార్గవ్ ఆ రాముడు లాంటి వాడమ్మా. ఆ కోదండరాముడు ఎలాగైతే తన భార్య జోలికొచ్చిన వాడి తలని ఎలా తెగ నరికాడో మన భార్గవ్ కూడా అంతేనమ్మా. అతనికి కాబోయే భార్య దగ్గరకొచ్చిన వాళ్ళెవ్వరినీ వదిలిపెట్టడు. తెగ నరికైనా సరే మన భూమిని క్షేమంగా మన దగ్గరికి తీసుకొస్తాడు. వాడికి మాటలతో నచ్చజెప్పడమూ తెలుసు. వాడి జోలికొస్తే మండే అగ్నిగోళమై మీద పడ్డమూ తెలుసు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నువ్వేం కంగారు పడకు. ధైర్యంగా ఉండు. హలో, చెప్పన్నా. సరే అన్నా. రై, మన వాళ్ళు ఈ దారిలోనే వస్తున్నారంట. రేయ్, మనోళ్ళేరా? రేయ్, పదరా.